శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు అలాగే శ్రీమతి ఆర్డీఓ గారు, శ్రీజే జిల్లా వెనుకబడుతున్న అభివృద్ధి అధికారి శ్రీమతి ఎం సంజయ్ గారి కార్యక్రమాన్ని మనము దిగ్విజయంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ కమిషనర్ గవర్నీయులు మార్టీ ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత. కార్యదర్శులు మన జ్యోతిబా పూలే విగ్రహం దగ్గరికి వచ్చి పూలతో గారు, తర్వాత జేసీ గారు, మన చైర్పర్సన్ గారు, వేదిక పోయినటువంటి మహిళా సోదరీమణులు అందరికీ ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసము ఆయన త్యాగం చేసిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. వారి ఆశయాలు ప్రభుత్వంగా నెరవేరినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ముఖ్యంగా 191 సంవత్సరాల నుండి జయంత్యుత్సవాలను మనం జరుపుకోవడం, అప్పటి నుండి వారి యొక్క ఆదర్శ మార్గాలను మనం చెప్పుకుంటున్నామే తప్ప నా ఉద్దేశంలో ఆచరణయోగ్యంగా ఎవరైనా పాటిస్తున్నారంటే కేవలం నిదానంగా మాత్రమే మారిందని నేను నిజంగా చెప్తున్నది చాలా బాధాకరంగా. ఆయన ఎంతో మంది బడుగు బలహీన వర్గాలందరికీ సేవ చేసినటువంటి వ్యక్తి. ఆ సమయంలోనే మహిళలకు సంబంధించినటువంటి సమస్యల గురించి కూడా స్పందించి మహిళా సాధికారిత కావాలని చెప్పి ఆనాడే ఆయన పోరాటం చేసిండు. మనం ఇప్పుడు మహిళా సాధికారిత అని చెప్పి అంటున్నాము. ఆయన ఆ రోజుల నాడే చేసినటువంటి గొప్ప మహాత్మా జ్యోతిబా పూలే 191 జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. వారి ఆశయాలకు అనుగుణంగా అందరం నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కానీ బలహీన ఏదో మాకేదో వెల్ఫేరు రూపాయలు కేటాయించడం కాదు, మా యొక్క జనాభా రిజర్వేషన్ లో చోటు పెట్టకుండా ఎవరికి రిజర్వేషన్ కల్పించిన మా అభ్యంతరం లేదు. కానీ మా జనాభాకు అనుకూలంగా లేని మా రిజర్వేషన్ కట్ చేసి ఇంకొకరు రిజర్వేషన్ కల్పిస్తే మాత్రం మేము ఊరుకుండా లేనిపోయింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు ఆర్ కృష్ణయ్య గారి మేము ఇద్దరం సమకాలికులం. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు మురళీధర్ కమిషన్ వ్యతిరేకంగా నవ సంగ్రామ పరిషత్ ఏర్పడి ఆనాడు పోరాటం చేసినప్పుడు మరి ఆనాడు ఆర్ట్స్ కాలేజీలో నేను, లా కాలేజీలో కృష్ణయ్య గారు మేము అందరం ఉన్నాం. ఆనాడు నవ సంగ్రామ పరిషత్ సమసంగ్రామ పరిషత్ ఏర్పడి బీసీ సంఘం అంటే లేదు ఆ రోజు. కానీ ఈ రోజు కాలక్రమేణా అన్ని గ్రామాల్లో బీసీ సంఘాలు మరి కుల సంఘాలు ఏర్పడి మన అట్లే ఇది అఫీషియల్ బీసీకి సంబంధించిన కార్యక్రమం అనుకున్నప్పుడు మరి కలెక్టర్ గారు అంటే ప్రప్రథం కాబట్టి చిన్న చిన్న మరి సవరణలు ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటి రావద్దు అనుకున్నప్పుడు సార్ మీరు అన్ని కుల సంఘాల వాళ్ళను ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఒక కమిటీ వేసుకున్నట్టయితే ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ గా అవుతుంది. ఇది అందరి ఉద్దేశం ఏంటంటే బడుగు వర్గాలన్నీ కూడా జాగృతం కావాలి, మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు మనం సహకరించడానికే ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కాబట్టి దాని మూలాన్ని మనము మహారాష్ట్రలో నీరు అనేది దొరకదు కాబట్టి ఆ పంటలు పండేవి కాదు. ఆ సమయంలో అతను పూల వ్యాపారం చేసిండు. తండ్రి గోవిందరావు పూల వ్యాపారం చేస్తే ఆ పూలు తండ్రితో సహకారం జ్యోతిబా పూలే పూలే అనేది ఇంటి పేరు కాదు, అతను చేసిన వ్యాపారం కాబట్టి పూలే అనేది మారింది.
అతను జన్మించిన 9 నెలలకి వారి తల్లి చనిపోవడం జరిగింది. అతను ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మరాఠాలో నేర్చుకోవడం జరిగింది. ఆర్థికంగా చాలా వెనుకబడిన కులం కాబట్టి ఆ ప్రాథమిక విద్యను అక్కడికి ముగించిన తర్వాత అతను తండ్రితో పాటు వ్యవసాయించినటువంటి ఒక బ్రిటిష్ వ్యక్తి అతన్ని బాంబే తీసుకువెళ్ళి అక్కడ కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు అతని విద్యాభ్యాసానికి చట్టసభల్లో కంపల్సరీ రిజర్వేషన్ ఇచ్చే విధంగా, ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనందరం కూడా జ్యోతిరావు పూలే యొక్క జన్మదినం సందర్భంగా మనం ఒక నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు ఈరోజు వారి కార్యక్రమం ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే కారణం వారి త్యాగ ఫలితం. మనందరం త్యాగాన్ని నేర్చుకుందాం. త్యాగం అంటే ఇతరులకు సాయం చేసే విషయంలో టైం కానివ్వండి, డబ్బు కానివ్వండి, బాధ్యత కానివ్వండి, పదవి కానివ్వండి, మరి ఇది చేసినప్పుడే వారి యొక్క జన్మదిన కార్యక్రమం జరుపుకున్నా, ఇంకే కార్యక్రమం జరుపుకున్నా నిజమైనటువంటి వారి యొక్క శుభాకాంక్షలు నివాళులు అర్పించిన వాళ్ళమని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా సార్ గతంలో ఆర్డీఓ గారికి బీసీ కులాల తరఫున ప్రాతినిధ్యం చేయడం జరిగింది సార్. ఈరోజు మా యువత అందరూ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆదర్శంగా ఉండి మా అభ్యున్నతికి పాటుపడడం కోసం మార్గదర్శకంగా అన్నపూర్ణ చౌరస్తాలో జ్యోతిరావు యొక్క విగ్రహానికి అనుమతి ఇవ్వాలి, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా మా కుల సంఘాల జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం సార్. జ్యోతిరావు పూలే గారు అనగానే మేము బీసీ సంఘాల పక్షాన దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఫోటో పెట్టి చిన్న ఫోటో పెట్టుకొని మేము జయంతి సందర్భం చేస్తున్నాం. ఆ విధంగా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రభుత్వ పక్షాన చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మంత్రివర్గానికి కూడా మేము ధన్యవాదాలు. ఆత్మ అనే ఒక పదాన్ని మొట్టమొదట భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే. మహాత్మా అనగానే మనకు గాంధీజీ గుర్తొస్తారు, కానీ గాంధీజీ కన్నా ముందు పుట్టిన వ్యక్తి వర్గాల అభ్యున్నతి కోసం వీళ్ళంతా ముందుకు రావాలన్న ఒక ఉద్యమాన్ని చేసి ముందుకు వచ్చిన అందరినీ ఈరోజు మనం ఈ రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, సామాజికంగా కానీ మనం ఈ రిజర్వేషన్లు పొందుతున్న దానికి రాజ్యాంగ పరంగా అంబేద్కర్ ఒక ముఖ్యుడైతే ఆ అంబేద్కర్కి ఆ ఆలోచన విధానాన్ని కల్పించినది జ్యోతిరావు పూలే అని చాలా విషయాలు చెప్పినప్పటికీ కూడా చెప్పిందే చెప్పకుండా మరి ఆ రోజు జ్యోతిబా పూలే గారు చదువు అనేది చాలా మక్కువగా ఉండేటువంటి సమయంలో మరి భారతదేశంలో చదువు లేనటువంటి వారు దాదాపు 90% ఉండేటువంటి రోజుల్లో కూడా వారు పోరాటం చేసింది చదువు కోసం పోరాటం చేశారు. చదువు ద్వారానే ఈ రాజ్యాధికారానికి దగ్గరికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేశారు. కేవలం రాజ్యాధికారం దాని కొరకే కాకుండా సమాజంలో ఒక మంచి ఉన్నత స్థితిలో సంస్కారంగా ఉండే విధంగా చదువుతుంటేనే మరి సంస్కారం వస్తుంది, సమాజంలో గుర్తించబడతాం, సమాజంలో కీర్తించబడతాం అనేటువంటి ఉద్దేశంతో చదువును ఆ రోజు ప్రభుత్వ పరంగా అవకాశం కలనప్పటికీ కూడా వారే స్వయంగా ఒక పాఠశాలను నెలకొల్పి పాఠశాలలో ఉన్నటువంటి పేదలు ఉన్నటువంటి వారిని కూడా విద్యార్థులు చేర్చి చదువు చెప్పించినటువంటి గొప్ప గురువులకే గురువు, ఆది గురువు మరి జ్యోతిరావు పూలే అని చెప్పగలుగుతున్నారా. పాలనా యంత్రాంగంలో ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో ఒక ప్రభుత్వం పాలసీ ఏర్పాటు చేస్తే మరి ఆ పాలసీని ముందుకు తీసుకుపోయినటువంటి వారు మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు కీలకమైన వ్యక్తులు. ఆ యొక్క వ్యక్తులు కీలకమైన వ్యక్తులు ఈ అట్టడుగు జాతి ఉన్నప్పుడే మనకి ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనకు చేరువవుతాయన్నటువంటి భావన నేను వ్యక్తపడుతున్న సోదరులారా. మన ఐక్యత నిజంగా కూడా ఈ రోజు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే జిల్లా కేంద్రమైనప్పటికీ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమంలో అందరూ వచ్చినందుకు నిజంగా కూడా మరొకసారి బీసీల యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి సీఎం కేసీఆర్ గారు ఒక ప్రణాళిక పెట్టిన్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేయడం చాలా గర్వించదగ్గ విషయము. అలాగే మున్ముందు కూడా ఈ విధంగానే జరపాలని చెప్పేసి నా పేరున మీ హరీష్ కుమార్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ఆమె ఆనాడు మహిళలకు ఎవరు విద్య చెప్పకపోతే తన భార్యను కూడా మరి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మరి ఆమె చదువు చెప్పడం జరిగింది. మరి ఆనాడు బ్రాహ్మణవాద ఆధిపత్య జాలం నుంచి బయటపడినప్పుడే ఆనాడు కొందరు పెద్దలు ప్రవచించే జాతీయవాదానికి అర్థం
అవసరం లేదని కూడా మన ఆనాడే చెప్పిండు. ఆయన వ్యక్తం చేసిన ఎలాంటి కష్టాలను ఇలాంటివి మన ముందు ముందు బీసీలకు కానీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ రాకూడదని ఆయన ఎంతో కష్టపడి ఆ కాలంలో మహిళలకు చదువు రాకపోతే తన భార్యకు చదువు నేర్పించి ఒక టీచర్గా చేసి మహిళలకు చదువు నేర్పించిన ఘనత పూలే గారికి ఉంది. అలాంటి పూలే గారి బర్త్డేని మనం స్మరించుకుంటున్నప్పుడు ఇంత గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం నిర్వహిస్తున్నందుకు మనం గర్వపడుతూ మనం ఇంకా ఐక్యంగా ఉండి మనం ఇంకా సాధించుకోవాల్సినవి ఉన్నాయని మీ అందరికీ నేను మరొకసారి తెలియజేస్తూ ఎస్సీలను గుర్తించి రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మన అందరినీ అందుబాటులో ముందుబాటులో సుతంగా నడిపించిన కేసీఆర్ గారు సుతంగా నిజంగా ఇవ్వాలంటే ధన్యవాదాలు. ఎన్నో విషయాల రిజర్వేషన్ ఆయన ప్రతి ఎస్సీ ఎస్టీకే ముందుంచి ఆలోచితంగా బీసీ కన్నా తక్కువ ఏం లేరు అని చెప్పేసి ఆయన గుర్తించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అది ఆయన ఎస్సీ ఎస్టీలకు అన్ని ఏ విషయాలైనా కానీ ఆయన ఇప్పటికీ అందరికీ మీకు తెలిసిన విషయమే అన్ని విషయాలు ఆయన ముందుండి ఎస్సీ ఎస్టీలను గుర్తిస్తున్నాడు. అన్ని విషయాలు అన్ని సంక్షేమ జ్యోతిబా పూలే అనగానే నిజంగా ఎన్నో సంవత్సరాల కింద 200 సంవత్సరాల కింద అప్పటి మహిళలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఒక మహిళ చదువుకున్నట్టయితేనే వారి పిల్లలకు చదువు చెప్పగలుగుతుంది, అలా చదువు ద్వారా సమాజం బాగుపడుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా మహిళలకి చదువు చెప్పడంలో ముందంజ ఉన్నారు. అలాగే ఒక బాలికల పాఠశాల ఏర్పాటు చేసి, అంటే అప్పటికి బాలికల పాఠశాల లేకుండే అప్పటి రోజుల్లో, అలాంటిది ఒక బాలికల పాఠశాల ఏర్పాటు చేసి అందులో చదువు చెప్పడానికి ఒక మహిళ ముందుకు రాకపోవడం వల్ల తన జగిత్యాల పట్టణంలో ఉన్న ఇంతకుముందు మొన్న జీవన్ రామ్ జయంతి గారి కాంస్య విగ్రహం కొరకు ఆల్రెడీ మనం మున్సిపల్ తరఫు నుంచి తీసుకున్నాము. అలాగే శాసనసభ్యులు జీవన్రెడ్డి గారి సూచన మేరకు అంబేద్కర్ది, ఇందిరాగాంధీది మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ని కూడా కాంస్య విగ్రహం చేయడం జరుగుతుంది. అలాగే మీరు అందరూ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇప్పటి మున్సిపల్ తరఫు నుంచి ఏది అయినా చేయడానికి మేము ముందుంటామని కోరుకుంటున్నా. అలాగే ఈ జగిత్యాల జిల్లా ఏర్పడ్డది. ఇప్పుడు ప్రతి ఒక్క అంటే సర్కిల్ కానీ అన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి మున్సిపల్ తరఫు నుంచి మేమందరం సహకరిస్తాము. మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాల కోసం మరి వారి యొక్క విద్య కోసం వారి రక్షణ హక్కుల కోసం వారు పోరాడి మరి ఇప్పటికీ కూడా 191 సంవత్సరాల తర్వాత కూడా మనం వారిని ఇంకా గుర్తించే విధంగా వారు సేవలు అందించినారు. మరి భారతదేశ చరిత్రలోనే మరి భారతీయ సమాజంలో వ్యక్తులందరూ కూడా సమానమే. మరి ఈ అంతరాలు, ఈ తారతమ్యాలు అనేవి మధ్యలో వచ్చినాయి. భగవంతుడి దృష్టిలో అందరు పిల్లలు కానీ పెద్దలందరూ ఒకటే, వ్యక్తులంతా ఒకటే అనే ఒక మానవతావాదం మీద వారు మరి సమాజ ఉద్ధరణకు వారు నడుము బిగించారు. మరి వారు ప్రారంభించిన ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా పూర్తిగా రిజల్ట్స్ రాకపోయినప్పటికీ వారు చూపిన ఆశయాలు అందరికీ మరి అసూలేయిజం అనేది ఒక భారతదేశం అంతటా ఒక బలమైన సిద్ధాంతంలాగా ముందుకొచ్చింది. మరి వారు చెప్పిన సిద్ధాంతాలనే తదుపరి కాలంలో మహాత్మా గాంధీ కానీ అంబేద్కర్ గారు కానీ వారిని గురువులాగా భావించి మరి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినారు. వారి ఆశయాలను మనం గుర్తు చేసుకుంటూ వారు చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా అనుసరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ సంక్షేమం చెందినటువంటి ఇతర శాఖ అధిపతులు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు, గౌరవ జిల్లా పరిషత్ సభ్యురాలైనటువంటి పెద్ద నాగలక్ష్మి గారు, గౌరవ స్థానిక కౌన్సిల్ గారైనటువంటి సరళాదేవి గారు, హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి మనకు తెలిసింది కొంతే అని చెప్పక తప్పదంటలేదు. అంటే నేను దాదాపు 3 దశాబ్దాల ప్రజా జీవితంలో
గడుస్తున్నప్పటికీ కూడా వారి గురించి తెలుసుకున్నది అంటే వారు ఏ విధంగా ఈ సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపాలి, దానికోసం వారు ఉద్యమించినటువంటి ఒక తీరు. మరి ఆనాడు అన్నింటికి మూలం విద్య అనేటువంటి ఒక ఆలోచనకు రూపకల్పన చేసే విధంగా సమాజంలోని అన్ని వర్గాల వారికి విద్యను అందుబాటులో తెచ్చే విధంగా, ఇందులో బాలురు బాలికలు అనేటువంటి ఒక భేదభావం లేకుండా బాలికలకు అంటే ఆనాటి కాలం లోపల ఏదైతుందో బాలికలను విద్య దూరం ఉంచేవారు. బాలికలకు విద్యను మనం కల్పించగలిగినప్పుడు మాత్రమే ఈ సమాజాన్ని మనం తీర్చిదిద్దగలుగుతామనేటువంటి ఒక భావనతోని వారు స్వయంగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారితో ఉపాధ్యాయురాలిగా వారికి శిక్షణ ఇప్పించడం, మరి మొదటి బాలిక పాఠశాలను ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఘనత కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారికి తగ్గుతుందని చెప్పక తప్పదని చెప్పండి. ఇవాళ సమాజం అంటే వాస్తవంగా సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులే కానీ బలహీన వర్గాల వారే కానీ 90% కాన్స్టిట్యూట్ చేస్తారు. ఉన్నత వర్గాలు కేవలం 10% మాత్రమే పరిమితమే ఉంటాయి. దళితులు 15% ఉండి ఉంటారు, 15-16% మధ్య. గిరిజనులు 9-10% మధ్య. అల్పసంఖ్యాక వర్గాలు 10-15% మధ్య. మరి ఇతర బలహీన వర్గాలు ఏదైతుందో 55-50% మధ్య బలహీన వర్గం ఉండదు. ఇంతవరకైతే ఈ 90% సమాజాన్ని మనం అభివృద్ధి బాటలో పయనింప చేయలేమో, ఈ మన అభివృద్ధి అనేది సాధించినట్టుగా మనం భావించలేమని చెప్పండి. కాబట్టి వీరికి కావలసినటువంటి ఒక ఉపాధి కార్యక్రమాలు ఒకవైపు అందింపచేసే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందించడంతో పాటుగా విద్యకు సంబంధించినటువంటి ఒక మరి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పని సంకల్పిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ చెప్పండి. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వ హయాంలో కూడా వీళ్ళ బలహీన వర్గాల అభివృద్ధికి, దళితుల సంక్షేమార్థం చాలా కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఈ రిజర్వేషన్ ప్రక్రియ మనం చేపట్టుకోవడం కానివ్వండి, సహకార సంఘాల ద్వారా ఏదైతుందో కుల వృత్తులపై ఆ వర్గానికి ఆధిపత్యం కల్పించడమే కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేపట్టాం. ఇవన్నింటికి తోడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మరింత పెద్ద ఎత్తున ఈ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక దళితులు, బలహీన వర్గాల సంక్షేమార్థం మరి కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పిస్తుండడం మనం గమనిస్తున్నాం చెప్పండి. కానీ ఇవన్నీ కార్యరూపం దాల్చగలిగినప్పుడు మాత్రమే మా అనుకున్నట్టు ఒక ఫలితాలు పొందగలుగుతాం. ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారి యొక్క ఆలోచన బస్ ఎవరు కూడా అంత పెద్ద ఎత్తున ఆలోచన చేయలేదు. కానీ వారి ఆలోచనకు కార్యరూపం కావాలి, అమలు మనం పొందగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో దాని ఫలితాలను పొందగలుగుతామని చెప్పండి. అది కార్యరూపం కావాలి అంటే ఇవాళ బలహీన వర్గాలకు 1000 కోట్లు బడ్జెట్ కేటాయింపు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నాం. ఆ 1000 కోట్లు నిజంగానే కేటాయింపు చేయబడి ఆ 1000 కోట్లు ఏదైతుందో వెచ్చించగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో మనం అనుకున్న ఫలితాలు పొందగలుగుతాం. సీఎం గారు ఏదైతుందో బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీ వర్గాలను గుర్తించి వారి కోసం ఏదైతుందో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఇందులో పెద్ద మొత్తంగా ఆ నిధులను వారికి వెచ్చించే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి పేర్కొంటాయి. ఇవన్నీ మనకు ఫలితాలు పొందగలిగాయి. ఇలా ప్రభుత్వం ఏదైతుందో స్వయం ఉపాధికి సంబంధించి కార్యక్రమాలు చేపడుతుంది. మన జేసీ గారి ఆధ్వర్యం లోపల జిల్లాలో పర్యవేక్షిస్తుంటాం. ఈ సబ్సిడీ పోర్షన్ ఏదైతుందో గతానికి ఇప్పటికి చాలా పెంచింది. 80% 90% వరకు కూడా పెంచడం జరిగింది. కానీ వాస్తవంగా 10-20% అప్పు ఇచ్చేట బ్యాంకే ఇప్పటికి ఆధిపత్యం వహిస్తుందని చెప్పండి. నీ కూడా తెలంగాణ అందులో ముఖ్యంగా మహాత్ముడి జీవిత చరిత్ర గురించి సినిమా తీసింది కాబట్టి మీ సినిమాకు ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. తప్పకుండా ఒక శాసనసభ్యుడిగా నేను ప్రతిపక్ష పార్టీ అయినా తప్పకుండా ముఖ్యమంత్రి గారు గౌరవిస్తున్నటువంటి విశ్వాసం నాకున్నది. ఈశ్వర్ గారు కూడా
మేము ప్రభుత్వాన్ని నివేదిక జరుగుతుందని చెప్పని సభాముఖంగా మనం చేస్తున్నాను. మరి ఇంత మంచి కార్యక్రమం మన జగిత్యాలలో ఏర్పాటు చేయబడ్డందుకు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆర్థికంగా ముందుకు తీసుకుపోగలిగినప్పుడు మాత్రమే మరి బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. మరి మనమందరం ఏదైతుందో సామాజిక తెలంగాణ నిర్మాణానికి మనం ముందు అడుగు వేయాలి. దీనికి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలనే ఒక భావన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళపైన జరుగుతున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా ఈ సమాజంలో మార్పు రావాలంటే తప్పనిసరిగా ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రజలు చైతన్యవంతులు కావాలంటే వాళ్లకు చదువు కావాలని మొట్టమొదటిగా గుర్తించి అటు స్త్రీలకు పురుషులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక గొప్ప చైతన్యాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు. మరి పాటల ఆధారంగానే ఈరోజు భారతదేశంలో అనేక మంది ఆయన బాటలు అనుసరించి సమాజంలో గొప్ప వ్యక్తులుగా మరి ఈ సమాజ సేవ కోసం అంకితమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంగా వారు నిర్వహించినటువంటి మరి పాత్ర గురించి చాలామంది చెప్పిండ్రు. విద్య విషయంలో మహిళలకు విద్య కావాలంటే మొట్టమొదటిసారిగా కలకత్తా నగరంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి అదేవిధంగా తన భార్య అయినటువంటి సావిత్రిదేవిని చదువు నేర్పించి మొదటి మరి మహిళా టీచర్గా మనం భారతదేశంలో గుర్తించినటువంటి గొప్ప మహనీయురాలు సావిత్రిదేవి. మరి వాళ్ళ యొక్క ఈ యొక్క విషయాలను తప్పకుండా సమాజం అనుసరించాల్సినటువంటి ఆచరించాల్సినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు అందరికీ మనసులలో ఉంది బీసీలము, తర్వాత ఎస్సీ ఎస్టీలము మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు మాకు నిజంగా కూడా న్యాయం జరగడం లేదు అనేటువంటి ఆవేదన ఖచ్చితంగా ఉంది. దాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి దానికి తగినట్టుగా ప్రజాహిత కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీసీలను గుర్తించి వాళ్ళ యొక్క ఆర్థిక మరి పరిపుష్టి కలిగించడం కోసం అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్య విషయానికి వచ్చినప్పుడు 119 నియోజకవర్గాలు ఉంటే 119 నియోజకవర్గాలలో మరి ఒకేసారి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రారంభించేటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా బీసీ సంఘాల యొక్క డిమాండ్ మేరకు ఏదైతే చాలా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని బీసీలకు కూడా వర్తింపజేయాలని బీసీ సంఘాలు కోరిన మీదట మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీలకు కూడా వర్తింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు బీసీలకు సంబంధించి మరి నాయ బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, గొల్ల కురుమలు కావచ్చు, తర్వాత ఫిషర్మెన్స్ అయినటువంటి బెస్తవాళ్ళు, తెలుగు వాళ్ళు కావచ్చు, మరి వీరందరినీ అన్ని వాళ్ళ యొక్క చేతి వృత్తులను ప్రోత్సహించి వాళ్ళను ఆర్థికంగా తీర్చిదిద్ది మరి వాళ్ళకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మరి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మరి ఈ కేజీ టు పీజీ విధానంలో మరి ఏవైతే చిన్న పిల్లలు ప్లే స్కూల్ నుంచే వాళ్ళకు ఒక పద్ధతిని మరి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతూ ఉంది. అది కనుక అమలు అయినట్టయితే తప్పకుండా పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఇప్పుడు ఏదైతే మరి ఇంటర్మీడియట్ వరకే ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్లో మనం చదివే అవకాశం ఉన్నది కాబట్టి ఇవి పూర్తిగానే వాటిని అప్గ్రేడ్ చేసుకునేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమం చాలా పీస్ఫుల్గా గొప్పగా మరి మొదటిసారి అయినప్పటికీ కూడా అందరి సహకారంతో మరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ తర్వాత వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. వైభవ్ బొమ్మిడి రాజు, ఆత్మకూర్, విలేజ్ మెట్పల్లి, గంగా భవాని.
బొమ్మిడి రాజు వైఫ్ ఆఫ్ అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ బొమ్మిడి దేవయ్య బస్నూరు మండలి మేడిపల్లి వైఫ్ ఆఫ్